నందన, ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదా ఆంటీ, ఏమైనా పనుందా? పనులున్నా నీ చేత చేయిస్తానా? అసలే నీ కొంట్లో బాలేదు, కావలసినంత రెస్ట్ తీసుకోవాలి కదా. ఇదిగో ముందు మజ్జిగ తాగు. ఏమో ఆలోచిస్తున్నావమ్మా నందన, తాగు. తాగు. రాహుల్ బాబుకి నాకు ముడివేసిన దేవత మీరు. నాకొక గొప్ప జీవితాన్ని అందించడానికి మార్గం వేసిన మార్గదర్శి మీరు. అలాంటిది ఇప్పుడు మీరే నన్ను అసహ్యించుకుంటున్నారు. ఒక మంచి జీవితాన్ని ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ దాన్ని వెనక్కి లాగేసుకున్నారు. నందన, ఏంటి అలా చూస్తున్నావేంటమ్మా? ఏమైనా చెప్పాలా? ఒక విషయం అడగాలాంటి. ఏంటో అడుగు. అభి విషయంలో రాహుల్ గారే తొందరపడ్డారని మీకు అనిపించలేదా? రాహుల్ తొందరపడ్డాడని నీకనిపిస్తోందా? మీ అందరి అభిమానం సంపాదించుకున్న అమ్మాయి, మీ అందరితో చాలా అణువుగా నడుచుకున్న అమ్మాయి హఠాత్తుగా తప్పు చేసిందంటే ఎలా నమ్ముతున్నారు? అభి గురించి నీకు తెలీదమ్మా. నా కొడుకు మీద 2 సార్లు హత్యా ప్రయత్నం చేయించింది. ప్రమాదం అని తెలిసిన తర్వాత కూడా పక్కనే ఉంచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటావు? ఒక విషయం చెప్పనా ఆంటీ? ఒక కత్తిని కూరగాయలు కట్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు, ఒక మనిషి ప్రాణం తీయడానికి ఉపయోగించవచ్చు. అది మనం కత్తిని చూసే పద్ధతిని బట్టి ఆధారపడి ఉంటుంది. అది మనం ఉపయోగించే తీరుని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ మీరంతా అభిని ఒక తప్పుడు కోణంలో అర్థం చేసుకున్నారేమోనని నాకనిపిస్తోంది. సరే నందన, నువ్వు చెప్పిన ఉదాహరణనే తీసుకుందాం. ఆత్మరక్షణ కోసం మన దగ్గర పెట్టుకున్న కత్తి మనం ఆదమరుపుగా ఉన్నప్పుడు మన కడుపులోని గుచ్చుకుంటే? అభి కూడా అలాంటిదే. అభిమానంగా చేరదీశాం, కానీ మాకే ఒక అపాయంలా మారిందమ్మా. ఒక్కొక్కసారి మనం చూసేవన్నీ నిజాలు కాదు, మనం వినేవన్నీ వాస్తవాలు కాదు. కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి కళ్ళతో చూసినా చెవులతో విన్నా సరిపోతుంది. మనసుతో ఆలోచించాలి, మనసుతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనసుతో అర్థం చేసుకున్నాను కాబట్టి అభికి ఒక మంచి జీవితం ఇవ్వాలనుకున్నాను. కానీ అభి ఏం చేసింది? మా అందరికీ వెన్నుపోటు పొడవాలని చూసింది. కొన్ని సందర్భాల్లో తప్పులు ఒప్పులుగా కనిపిస్తాయి, ఒప్పులు తప్పుగా కనిపిస్తాయి. అవును, ఒకప్పుడు అభిన్ నేను అంచనా వేసిన విధానం ఒప్పనిపించింది, కానీ తప్పు అని ఇప్పుడు తెలుస్తోంది. అది కాదా ఆంటీ? చూడు నందన, అభి వల్ల గాయం కలిగింది మాకు, నొప్పి అనుభవిస్తుంది మేము. ఆ బాధ ఏ స్థాయిలో ఉంటుందో మాకే అర్థమవుతుంది. నీకర్థం కాదమ్మా. అభి చేసిన హత్యా ప్రయత్నాల్లో రాహుల్ చనిపోయుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించు.
వాడి కోసం కన్నీళ్లు పెట్టి పెట్టి మేం కూడా చనిపోయేవాళ్ళమమ్మా. ఒక పూల తోటగా ఉండాల్సిన ఇల్లు అభి వల్ల ఒక పీనుగల దిబ్బలా తయారయ్యేది. తన గురించి ఇప్పుడు సరిగ్గా అర్థం చేసుకున్నాం కాబట్టే తన వల్ల ఎదురవ్వబోయే సమస్యల నుంచి బయటపడ్డామమ్మా. ఆంటీ, నందన, అభి గురించి నీకు పూర్తిగా తెలియదు కాబట్టే తన వ్యక్తిత్వం గురించి పొరపాటుగా ఆలోచిస్తున్నావు. ఇంకెప్పుడు అభి ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దమ్మా. నువ్వు రెస్ట్ తీసుకో.